తాజా 30 రారండోయ్ వేడుక చూద్దాం వివాదం కథ ముగిసింది. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించిన వివాదం సంచలనం కలిగిస్తోంది. డీజే సినిమాలోని ఒక పాటలు బ్రాహ్మణులని ఋషుల్ని హేళన చేశారని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఆరోపిస్తోంది. ఈ మేరకు సెన్సార్ బోర్డుకు కంప్లైంట్ చేసింది. బ్రాహ్మణ సంఘం చేసిన ఆరోపణను డీజే డైరెక్టర్ హరీష్ శంకర్ ఖండించారు. తాను స్వచ్ఛమైన వైదిక బ్రాహ్మణుడినని ఆయన తెలిపారు. తన సొంత సామాజిక వర్గాన్ని కించపరిచేలా పాటను ఎందుకు రూపొందిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. యూట్యూబ్ లో విడుదలైన డీజే రెండో పాట గుడిలో బడిలో మడిలో ఒడిలో అన్నది. ఈ పాటకు సంబంధించి బ్రాహ్మణ సేవా సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో నమ్మకం చమకం తమకం పదాలను శృంగారపరంగా ప్రస్తావించారని చెబుతోంది. ప్రవరలో ప్రణయ మంత్రాలను ప్రస్తావించి ఋషి పరంపరను గోత్ర నామాలను అవమానించారని అంటోంది. దీనికి హరీష్ శంకర్ అభ్యంతరం చెప్పారు. తాను స్వచ్ఛమైన వైదిక బ్రాహ్మణుడినని ఆయన చెప్పారు. తనది శ్రీవత్సస గోత్రమని తెలిపారు. అలాగే తన తండ్రి సంధ్యావందనం చేస్తారని అప్పుడప్పుడు పౌరోహిత్యం కూడా చేస్తారని వివరించారు. దిల్ రాజు నిజామాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారని హరీష్ శంకర్ వివరించారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కోసం వారం పాటు దిల్ రాజు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారని కూడా హరీష్ శంకర్ తెలిపారు. అలాంటిది 60 నుంచి 70 కోట్ల రూపాయలతో సినిమా తీస్తూ ఒక కులాన్ని ఎందుకు కించపరుస్తారని హరీష్ శంకర్ ప్రశ్నించారు. పాటలోని సాహిత్యంలో ఏముందో తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ సినిమాలో బ్రాహ్మణుడిగా కనిపించిన అల్లు అర్జున్ హీరో. బ్రాహ్మణుడిని హీరోగా చూపిస్తుంటే ఆ కులాన్ని అవమానపరచడం ఎలా అవుతుంది అని హరీష్ సీరియస్ గా ప్రశ్నించారు. పూర్వజన్మ సుకృతం వల్ల తాను బ్రాహ్మణుడిగా పుట్టానని డీజే సినిమాలో ఎక్కడా బ్రాహ్మణ కులాన్ని అవమానపరచలేదని ఆయన వివరించారు. దయచేసి దీనిపై ఒక వివాదాన్ని సృష్టించవద్దని ఆయన కోరారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.